హాయ్ ఫ్రెండ్స్, చక్రధార అయితే ఎలాగైనా సరే మీనాక్షి అడ్డు తొలగించాలని చెప్పేసి అనుకుంటూ ఉండగానే ఇక మీనాక్షి విషయంలో చక్రధార పడుతున్న కంగారుని అయితే గమనిస్తుంది అనమాట పల్లవి. అయితే ఇవాళ ఎపిసోడ్లో అయితే దిమ్మ తిరిగిపోయి సీన్ అయితే చూసేస్తుంది అనమాట పల్లవి. అసలు ఏం జరిగింది ఏంటి అనేది చెప్తాను ఫ్రెండ్స్. మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి. కమల అయితే కరెంటు వైర్లు అయితే చుట్టుకుంటూ పని చేసుకుంటూ ఉంటాడనమాట. అది చూసి పల్లవి అయితే తల బాదుకుంటూ ఉంటుంది. నేను చెప్తే వినడం లేదు. అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి మీరైనా చెప్పండి అమ్మమ్మ, ఇంటింటికి వెళ్ళి ఇలాంటి పనులు చేయడం నాకు నచ్చట్లేదు, నువ్వైనా చెప్పమ్మా అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. చేస్తే తప్పేంటే అని చెప్పేసి ఇక భానుమతి అయితే అనగానే ఇది ఇలా చెప్తే సెంటిమెంట్తో కొట్టాలని చెప్పేసి అనుకొని పల్లవి అయితే కమల బావయ్య తాతయ్య పోలికలతో కదా పుట్టాడు, అలాంటప్పుడు కమల బావ ఇలాంటి చిన్న చిన్న పనులు చేస్తే పరుగు పోయినట్టే కదా, నీ భర్త ఇలాంటి చిన్న చిన్న పనులు చేస్తే నువ్వు ఒప్పుకునేదానివా? తాతయ్యకి తగ్గ మనడు అనిపించాలి, కానీ ఇలాంటి చిన్న చిన్న పనులు చేస్తుంటే తాతయ్యకి అవమానం జరిగినట్టే కదా, కాబట్టి ఆయన్ని ఉద్యోగం మానేయమని చెప్పొచ్చు కదా అని చెప్పేసి పల్లవి అయితే అంటుందన్నమాట భానుమతితో. ఇక ఆవిడైతే కమ్మల దగ్గరికి అయితే వెళ్ళి రేపటి నుంచి నువ్వు ఈ పని చేయడానికి వీల్లేదురా, అర్జెంటుగా ఉద్యోగం మాని అని చెప్పేసి చెప్తుంది అనమాట. ఏంటే తలతెక్కగా మాట్లాడుతున్నా, వెళ్ళి పని చూసుకో అని చెప్పేసి కమల అయితే అంటాడు. రే, నీకు మీ తాతయ్య పేరు పెట్టింది ఎలాంటి పనులు చేస్తావని కాదు, మీ తాతయ్య పరువు తీకు అని చెప్పేసి ఇక భానుమతి అయితే అంటది అనమాట. ఇక కమల అయితే నేనే తాతయ్య పరువు తీయడం లేదే బామ్మ, అతని పేరు నిలబెట్టే పని చేశాను, కరెంటు లేకుండా మాట్లాడే బల్బుని తయారు చేశాను, ఇప్పటి వరకు ఇలాంటి బల్బును ప్రపంచంలో ఎవరు తయారు చేయలేదు, ఇప్పుడు కమలాకర్ మనోడు కమల కనిపెట్టాడని గొప్పగా చెప్పుకుంటారని చెప్పేసి ఇక అంటాడనమాట. అమ్మ ఒక్కసారి వెలుగమ్మ అని చెప్పేసి భానుమతి అయితే అనగానే వెలుగుతుంది. ఆ బల్బు అయితే ఇంకా అలా వెలగానే ఇక భానుమతి అయితే శభాష్ మనవడు అని చెప్పేసి పొంగిపోద్ది అనమాట. అయితే ఆ మాట్లాడినప్పుడల్లా కాలుతో బల్బుని ఆపరేట్ చేసి భానుమతిని బురుడి కొట్టిస్తూ ఉంటాడు కమల. ఇక భానుమతి అయితే మీ తాతయ్య పేరు నిలబెట్టావురా అన్న మనవడా, నువ్వు గ్రేట్ రా, మీ తాతయ్య పేరుని చిరస్థాయిగా నిలబెట్టావు అని చెప్పేసి పొగుడుతూ ఉంటుంది అనమాట. ఇక తర్వాత నీకుందే అని చెప్పేసి పల్లవి దగ్గరికి అయితే వెళ్ళి నా మనవడ మాట్లాడితే వెలిగే బల్బుని కనిపెట్టి తాతయ్య పరువు నిలబెడుతుంటే పరువు తీస్తుందని చెప్తావా అని చెప్పేసి తిడుతూ ఉంటుంది అనమాట పల్లవిని. ఇక తర్వాత సీన్లో అయితే శ్రేయ అయితే శ్రీకర్ని తీసుకొని కొత్త కారు కొనాలని చెప్పేసి వెళ్తుంది అనమాట. అడ్వాన్స్ అమౌంట్ అయితే కట్టిస్తుంది. ఇక విషయం మీ వాళ్ళతో చెప్పకు శ్రీకర్, మనపై పడి ఏడుస్తారని చెప్పేసి శ్రేయ అయితే చెప్తుంది అనమాట. సరే అని చెప్పేసి శ్రీకర్ కూడా అంటాడు. ఇక అప్పుడే అవని మీనాక్షి వాళ్ళు అయితే ఇక గుడికి అయితే వెళ్ళి వస్తూ ఉంటారు అనమాట. భరత్ కూడా ఉంటే బాగుండేదని చెప్పేసి మీనాక్షి అయితే అనగానే ఫోన్ దిగిపోతూ ఉంటుంది అనమాట. అవని ఫోన్ లేకపోయేసరికి అయ్యో ఫోన్ గుడిలో మర్చిపోయానమ్మా అని చెప్పేసి గుడికి అయితే వెళ్తుంది. అవని నువ్వు ఇక్కడే ఉండమ్మా, నేను ఫోన్ తెచ్చుకుంటా అని చెప్పేసి గుడి దగ్గరికి అయితే వెళ్తుంది. ఇంతలో అదే దారిన వస్తున్న చక్రధార అయితే మీనాక్షిని చూసి ఆగుతాడు. నువ్వు వచ్చింది నీ కొడుకు కూతురు కోసం కాదు, నేను నీ భర్తనని నిజం చెప్పడానికని నాకు తెలుసు, ఆ నిజాన్ని బయట పెడితే నీకు వచ్చే లాభం ఏముండదు, నేను ఎలాంటి వాడినో నీకు బాగా తెలుసు, ఒక్క హత్య తప్ప మిగిలిన చెడ్డ పనులన్నీ చేశాను, ఆ ఒక్క పని చేసి నేను హంతకుడిగా మారకూడదంటే నువ్వు నాకంటే కనిపించకూడదు అని చెప్పేసి సూట్ కేసు అయితే ఓపెన్ చేసి 5 లక్షలు తీసుకొని ఎవరికి కనిపించినంత దూరం వెళ్ళిపో అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట మీనాక్షితో. అయితే అప్పుడే అదే దారిలో ఆటోలో వెళ్తున్న పల్లవి అయితే చక్రధారిని చూసి ఆగిపోద్ది అనమాట. మీనాక్షికి డబ్బులు ఇవ్వడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంకా అప్పుడే అవని కూడా అక్కడికైతే వస్తానమాట. ఈ 5 లక్షలే కాదు, కావాలంటే 5 కోట్లైనా ఇస్తాను, ఇంకెప్పుడు నువ్వు నాకంటే కనిపించకూడదని చెప్పేసి ఇక చక్రధారి అయితే మీనాక్షితో మాట్లాడుతూ ఉంటాడనమాట. ఇంతలో అవని అయితే చేతిలో ఉన్న డబ్బులను చూసి ఇక వెంటనే తన పర్సులో ఉన్న కొన్ని నోట్లను తీసి నువ్వు ఇచ్చిన డబ్బుకి ఒక 100 రూపాయలు కలిపి నేనే నీకు ఇస్తున్నా, నువ్వు మా ఇంటికి వచ్చి మా అమ్మని నీ భార్య అని అందరి ముందు ఒప్పుకో అని చెప్పేసి అంటుందన్నమాట. నువ్వు అనుకున్నది ఎప్పటికీ జరగదు అని చెప్పేసి చక్రధారి అయితే అనగానే అయితే నువ్వు అనుకున్నది ఎప్పటికీ జరగదు, కానీ అనుకోలేనివి నువ్వు ఊహించినవి తప్పకుండా జరిగి తీరుతాయి, నువ్వు మా అమ్మ కాళ్ళపై పడి తనే నీ భార్య అనే విషయం నీ నోటితోనే చెప్పిస్తా అని చెప్పేసి వార్నింగ్ అయితే ఇస్తారనమాట అవని. ఇక చక్రధారి అయితే కోపంగా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. అయితే దూరం నుంచి వీళ్ళని చూసిన పల్లవి అయితే డాడీ ఎందుకు డబ్బులు ఇచ్చారు, వీళ్ళు ఎందుకు వద్దంటున్నారు, ఆ విషయం తెలుసుకోవాలని చెప్పేసి ఇక అవని మీనాక్షి దగ్గరికి అయితే వెళ్ళి మా డాడీతో మాట్లాడాల్సిన అవసరం ఏంటి, మీకు ఏం మాట్లాడారు చెప్పు, మా డాడీని దేని గురించి మాట్లాడారు అని చెప్పేసి అయితే వాళ్ళిద్దరిని అడుగుతూ ఉంటుంది అనమాట. ఇక అవని అయితే నేనేం మాట్లాడానో ఏంటనేది చెప్తే చాలా చీప్గా ఉంటుంది, మీ డాడీ చెప్తేనే థ్రిల్లింగ్గా ఉంటుంది, వెళ్ళి మీ డాడీని అడుగు అని చెప్పేసి ఇక వాళ్ళ అమ్మని తీసుకొని వెళ్ళిపోద్ది అనమాట. ఇక పల్లవి అయితే డాడీ ఏదో దాస్తున్నారు, నా తరపున మాట్లాడటానికి వచ్చి క్షమాపణలు చెప్పించారు ఆ మీనాక్షికి, ఇప్పుడేమో డబ్బులు ఇస్తున్నారు, చూస్తుంటే వీళ్ళకి డాడీకి మధ్య ఏదో సీన్ ఉంది, అదేంటో తెలుసుకోవాలి అని చెప్పేసి ఇక వాళ్ళ డాడీ దగ్గరికి అయితే వెళ్ళి ఇక డైరెక్ట్గా నిలదీస్తారు అనమాట. డాడీ ఎవరు ఆ మీనాక్షి, ఆ మీనాక్షికి నీకు ఏంటి సంబంధం, తను చూసి నువ్వు ఎందుకు భయపడుతున్నావు అని చెప్పేసి ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడిగి చక్రధారికి అయితే చెమటలు అయితే పట్టేస్తారు అనమాట పల్లవి.
అయితే ఇంకా రేపటి ఎపిసోడ్లో ఇంకొక హైలైట్ ఏంటంటే అవని వాళ్ళ ఇంటికి అయితే ఒక ఇతను అయితే వచ్చి మీనాక్షి భర్త నేనే అని చెప్పేసి అనగానే ఇక అవని అయితే ఏం కూసావురా నువ్వు అని చెప్పేసి అతను అయితే బాగా కొడుతుంది అనమాట. మరి ఇతను కాకపోతే మీ ఆయన ఎవరు అని చెప్పేసి పల్లవి అయితే మీనాక్షిని నిలదీస్తూ ఉండగానే ఇక మరి ఏం జరగబోతుంది ఏంటి, ఏం చెప్తుంది ఏంటి అనేది కూడా సస్పెన్స్ అనమాట. మరి రేపటి ఎపిసోడ్ని మిస్ అవ్వకుండా మన ఛానల్ తెలుసుకోవాలనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.